యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, వేడిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరిని చిక్కులపైన వేసికొన్న జయము, జయమని వ్రాసికొన్న జయము. సాత్విక మహోన్నతుడా, మహాగణుడు మా ప్రభువా తండ్రి, ఇప్పుడు వరకు ధ్యానించిన ప్రభువా ఐదు మాటలు ప్రభువా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇదిగో 6వ మాట కూడా నువ్వే మాట్లాడండి తండ్రి యేసయ్య. నువ్వేమి బోధించదలుచుకున్నావో ప్రభా, నువ్వే స్పష్టంగా మాట్లాడమని నీ ఆత్మని ఇక్కడ బలముగా ఉంచమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనవని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించును. సమాప్తము లేదా సమాప్తము అంటే మొదటిగా సా అంటే సమస్తమును, మా అంటే మ్రాను మీద, పా అంటే పరిపూర్ణముగా, ము అంటే ముగించబడింది. యేసు ఆ శిలువ మీద కంప్లీట్ చేశాడు. ఏంటది కంప్లీట్ చేసింది అనేది ఇప్పుడు మాట్లాడదాం. అయితే ఈ సమాప్తము అనే వర్డ్ గ్రీక్లో టెటలిస్టై అని పిలువబడుతుంది అన్నమాట. అంటే దాని అర్థము పని పూర్తిగా కంప్లీట్ చేయబడము, అలాగే తీర్చబడింది. ఏంటది తీర్చబడింది అంటే వెల చెల్లించబడింది. దేని నిమిత్తము? పాపము నిమిత్తము వెల చెల్లించబడింది. అయితే ఈ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే యేసు చిరకు పుచ్చుకొని, దానికి ముందు మనం చదివినట్లయితే యోహాను సువార్త 19:28. మొదటిగా లేఖనములు ప్రకారము అక్కడ నెరవేర్చబడింది. మరి ఆ యొక్క వచనంలో మనం చూసినట్లయితే మరి మొదట చిరకతో నిండి అన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను. మొదటగా మనం చూసినట్లయితే యూదులు అంటే ఇశ్రాయేలీయులు వారి ఆచారం ఏంటంటే, మామూలుగా మనం ఏం చూస్తామంటే ఒక కప్ మాత్రం ఒకసారి మాత్రమే ద్రాక్ష రసం తీసుకున్నట్లు మనం చూస్తాం. కానీ వారి ఆచార ప్రకారము 4 సార్లు వారు ఈ యొక్క ద్రాక్ష రసం పుచ్చుకుంటారు. మొదట ప్రార్థన చేసి, ఎప్పుడంటే ఈ పస్కా పండుగ నాడు ప్రార్థన చేసి ఫస్ట్ కప్ని వారు తాగడం జరుగుతుంది. ప్రార్థన చేసి బిందులో వారు ప్రార్థన చేసి ఫస్ట్ కప్ వారు తాగడం జరుగుతుంది. ఆ యొక్క కప్ పేరేంటంటే విడుదలకి సంకేతం అన్నమాట. దేనికి విడుదల? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి మరి విడుదల చెందారు కదా, మరి దాన్ని బట్టి ఈ యొక్క ఫస్ట్ కప్కి సంకేతం విడుదల. రెండవ కప్ ఎప్పుడు చేస్తారంటే వారు ఫుడ్ తీసుకుంటారు. ఏంటంటే ఒక చేదైన కూర, అలాగే పులవని రొట్టెలు, పొంగని రొట్టెలు, అలాగే ఆ యొక్క భోజనం తీసుకున్న తర్వాత ఈ యొక్క రెండవ కప్ని వారు తాగడం జరుగుతుంది. అదే రక్షణ అనే కప్. మూడవ కప్ మనం చూసినట్లయితే విమోచన. నాలుగవది కీర్తనలు పాడి
కీర్తనలు పాడాక 4వ కప్ వారు తీసుకోవడం జరుగుతుంది. నిజానికి అక్కడ యేసు ప్రభు మరి మత్తయి సువార్త 26 నుండి 26వ అధ్యాయం 28 చూసినట్లయితే చదవద్దు, కానీ మరి ఆ యొక్క సన్నివేశం మనం చూసినట్లయితే యేసు ప్రభు వీటిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ కప్ తీసుకున్నట్లు మనం చూస్తాం. కానీ 4వ కప్ వచ్చేటప్పటికి వారు తీసుకుంటారు, కానీ ఎప్పుడైతే తీసుకుంటారంటే అది శిలువ మీద తీసుకుంటారు. 3వ కప్ తర్వాత ఏం చేస్తారంటే ఇది నేను ఇప్పుడు కాదు, మళ్ళీ ద్రాక్షారసం క్రొత్తైనప్పుడు నేను తీసుకుంటాను అని చెప్తారు. అయితే ఆ 3వ కప్ అలా 3వ కప్ అయ్యాక వాళ్ళు ఏం చేశారు, కీర్తనలు పాడుకుంటూ వారు వెళ్ళారు. 4వ కప్కి ముందు కీర్తనలు పాడతారు అని చెప్పి నిజానికి యూదులు అలా చేస్తారు. 3వ కప్ అయ్యాక కీర్తనలు పాడి 4వ సారి ద్రాక్షరసం తీసుకుంటారు. 4వసారి మరి యేసు ప్రభు తీసుకోలేదు. అది అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒలీవ కొండ దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమంటారు, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు అని చెప్పేసి అక్కడ కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తాము. మరి ఎప్పుడు ఈ 4వసారి ద్రాక్షరసము తీసుకుంటారు అని అంటే ఇక్కడ మనం చూస్తాం కదా, చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఆ స్పంజి చిరకతో నింపి అప్పుడు ఆ యొక్క ద్రాక్షరసము ఇవ్వబడడం జరిగిందన్నమాట. ఇప్పుడు అన్ని లేఖనాలు కూడా నెరవేర్పులోనికి వచ్చాయి. అప్పుడు ప్రవక్తలు ప్రవచించిన ఈ యొక్క లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అలాగనే మనం చూసినట్లయితే ఆయన పుట్టుక నుండి కూడా మనం చూసినట్లయితే ఏమైతే లేఖనాలు ఉన్నాయో, ఏమైతే ప్రవచనాలు ప్రవచించారో అవన్నీ కూడా నెరవేర్పులోనికి వచ్చాయి. రెండవదిగా సాతానును ఓడించుట సమాప్తమైన. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14. జీవితకాలమంతయు మరణభయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలుగాడాయెను. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అక్కడ మనం చూసినట్లయితే మరణ భయంతో, దేనికి మరణ భయము? ఈ యొక్క మరణ భయం చూడండి, ఎవరైనా పాపం చేశారనుకో వారు ధైర్యంగా ఉండగలుగుతారా? వారికి ఏదో ఒక భయం, తప్పు చేశాను అనే భయం వారిలో ఉంటుంది. కానీ ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉన్న వారికి ఏమైనా భయం ఉంటుందా? ఉండదు. చూడండి, ఇక్కడ మనకి భయం ఉంటుంది, కానీ యేసుని బట్టి ఈ భయాలన్నీ కూడా పోయాయి. యేసు ఆ శిలువ మీద ఈ భయాలన్నిటిని కూడా ముగించాడు. హీ హాస్ కంప్లీటెడ్. ఈ సాతాను ఓడించడం విషయంలో కూడా ఈ మరణ భయము, అపవాది యొక్క భయము, వీటన్నిటిని కూడా యేసు ప్రభు ముగించారు. మూడోదిగా పాత నిబంధన కొట్టివేయబడి నూతన నిబంధన వచ్చుట. పాత నిబంధన 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. చూడండి, పాత నిబంధన ఇప్పటికీ ఎవరు పాటిస్తున్నారంటే యూదులు పాటిస్తున్నారు. వారు ఏమనుకుంటారంటే ఇంకా యేసు ప్రభు రాలేదు, ఆయన వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. కానీ వారు యేసు ప్రభు వచ్చిన విషయము ఇదంతా మనకి తెలుసు, కానీ వారేమనుకుంటారంటే ఇంకా యేసు ప్రభు రాలేదు అని చెప్పి వారు ఏ జీవితాన్ని గడుపుతున్నారంటే పాత నిబంధన జీవితం. పాత నిబంధన జీవితం అనేటప్పటికీ చాలా క్రూయల్గా ఉంటుంది. పాత నిబంధన జీవితం చూసినట్లయితే అది యెహోవా ఉన్నప్పుడుది.
కదా. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో అప్పుడు కృప రావడం జరిగింది. పాత నిబంధనలో చాలా శిక్షలు, ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో మరణ శిక్ష లేదు, మరణ భయం లేదు. కానీ పాత నిబంధనలో చూసినట్లయితే మరణ శిక్ష ఉంది. ఏంటి? హత్యకు, ఒకవేళ ఎవరైనా మర్డర్ చేశారనుకోండి, మరి ఏం జరుగుతుంది? వారికి మరణ శిక్ష. వ్యభిచరించారనుకోండి, రాళ్లతో చంపుతారు. దేవుని దూషించడం జరిగిందనుకో, వారికి మరణ శిక్ష. విగ్రహారాధన చేస్తే మరణం. ఇలా రాళ్లతో కొట్టబడడం, దేశం నుండి వెలివేయటం, వ్యాధులు, శాపాలు. ఈ వ్యాధులు, శాపాలు ఎలా వస్తాయంటే ఒకవేళ దేవుని దూషించడం అలా చేస్తే, లేదా వ్యతిరేకంగా. మనం చూసాం కదా, ఐగుప్తీయుల్ని మరి దేవుని బిడ్డల వైపు మరి వారు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి మీదకి ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి కదా. అలాగే ఎప్పుడైతే మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటాం, వ్యాధులు, శాపాలు వస్తాయి. అలాగే ఆస్తి నష్టం. దొంగతనం చేశారనుకోండి, ఏం జరుగుతుంది? తిరిగి ఎక్కువ చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా యూదుల్లో ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఏం చేయాలి? తిరిగి దానికి ఎక్కువ చెల్లించాలి. నష్టం చేస్తే పరిహారం ఇవ్వాలి. అలాగా వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే మనకి భయం వేస్తుంది. మరి ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో ఈ యొక్క పనిష్మెంట్ అంతా కూడా యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. మరి యేసు ప్రభు మరి ఆ శిలువ మీద ఎప్పుడైతే ఉన్నారో మనకి శిక్ష కూడా ఏమీ లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చారో కొత్త నిబంధన, మరి మనకి శిక్ష మొత్తం కూడా కొట్టివేయబడింది. ఆ శిలువ మీద యేసు ప్రభు మన శిక్షలన్నీ కూడా కంప్లీట్ చేశారు. 4వది, దేవునితో మానవునికి వ్యక్తిగత సంబంధము కొరకు మార్గపరచుట. ఎఫ్ఎస్సి 2:13 నుండి 18. ఎఫ్ఎస్సి 2:13 నుండి 18. అయినను మనము దూరస్తులుగా. చూడండి, ఎప్పుడైతే మనం పాత నిబంధనలో చూసినట్లయితే మనకి దేవునికి డైరెక్ట్గా మాట్లాడడానికి ఉండేది కాదు కదా, మనకి అంత చనువు ఉండేది కాదు. ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారో మనకి దేవునికి తండ్రి, అబ్బా తండ్రి అని పిలుచుకునే భాగ్యము యేసు ప్రభు ఇచ్చారు. ఏమైతే డిస్టెన్స్ ఉందో మరి ఆ తెర చినిగిపోతుంది. ఏమైతే డిస్టెన్స్, దేవునికి మనకు ఏమైతే అడ్డులు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో, అవన్నిటిని కూడా ఆయన స్లో బ్రాండ్ మీద వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా యేసు ప్రభు, ఇంకా తండ్రికి మనకి ఏ మధ్య ఏ యొక్క అడ్డు కూడా లేదు. యేసు ప్రభు మొత్తానికి మన లేఖనముల ద్వారా, అలాగే మరి సాతాను ఓడించడంలో, కొత్త నిబంధన విషయంలో, మరి దేవునికి మానవునికి వ్యక్తిగత విషయంలో, వ్యక్తిగత సంబంధం విషయంలో మరి ఆయన తన పని పూర్తి చేసుకున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి దీంట్లో సమాప్తమైన అన్నదానికి మరి చాలా మంది అనుకుంటారు ఇంకా ఈ ఫినిష్, ఇంకా మరణం అంటే ఇంకేముంది, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కదా అని అనుకుంటారు. కానీ నిజానికి సమాప్తమైన అంటే మత్తయి సువార్త లేదా లూకా వీటిలో చూసినట్లయితే మరి బిగ్గరగా కేక వేసి, చూడండి మరి ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, వారు ఏదైనా విజయం సాధించారనుకో వారు ఏం చేస్తారు? సంతోషంతో, వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. కానీ అది బాధతో కూడిన ఏడుపు కాదు, వారికి ఆనందం వచ్చి వారు ఏడుస్తూ మోకరించి వాళ్ళు తలదించుకొని వాళ్ళు సంతోషం ఉంటారు. అదే అక్కడ యేసు ప్రభు చేస్తున్నారు. మరి నేను వచ్చిన పని నేను కంప్లీట్ చేశాను, నేను ఏమైతే నేను తండ్రితో మరి ఏ నిమిత్తము నేను ఇక్కడికి వచ్చాను, ఆ పనంతా యావత్తు కూడా నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి దేవుడు సమాప్తమైన అంటే విజయధ్వని అని అర్థము.
రెండవది నెక్స్ట్ వచ్చేటప్పటికి మరి ఆయన తన పని పూర్తి చేసుకున్నారు. మరి మనం ఆయన ప్రజలము కదా. మనం ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు మనల్ని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు, మనకి జీవం ఎందుకు ఇచ్చాడని అంటే మరి మనకి కొన్ని పనులు ఇచ్చాడు కదా దేవుడు. ఆ పనులు ఏంటి? దేవునితో మంచి సంబంధము గడిపినట్లయితే మన యొక్క ఈ యాత్రలో మనము కంప్లీట్ చేసిన వారు అవుతాము. రెండవది లవ్ గాడ్ అండ్ లవ్ అదర్స్. దేవుడు ఏం చెప్పాడు మొదటి ఆజ్ఞలో? నీ తండ్రి అయినా దేవుణ్ణి ప్రేమింపవలెను. అవునా, ఆయనే ఫస్ట్ ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని కూడా చెప్పాడు. ఈ ఆజ్ఞలు కదా ఇవి. మరి ఒకరినొకరు ప్రేమించుకోవటం దేవుని చిత్తం అది. మరి అవి మనం చేసినట్లయితే మన పరుగును మనం కడముట్టించిన వారంగా అవుతాము. మూడోది మనము రిపెంట్ అవ్వాలి. అంటే పశ్చాత్తాపము కలిగి ఎప్పటికప్పుడు మనం రోజు ఏదో ఒక తప్పుడు పనులు చేస్తూ ఉంటాం. చిన్నదవనేయండి పెద్దదవనేయండి, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. మరి వాటి నిమిత్తము పశ్చాత్తాపడాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే మనకిచ్చిన తలాంతులను బట్టి మనకు ఒకవేళ స్వరం ఇచ్చాడు అనుకోండి, చక్కగా పాడాలి. లేదా నీకు పరిచర్య ఇచ్చాడు అనుకోండి, నువ్వు చక్కగా పరిచర్య చేయాలి. నీకు దేవుని మళ్ళీ ఏది వస్తే అది చేయాలి. నాకు అది రాదు, నాకు ఇది రాదు, నేను ఇది చేయలేను, అది చేయలేను, నేను ఎందుకు చేయాలి అని మాత్రం అస్సలు అనుకోకూడదు. దేవుడు మనల్ని సంఘంలో పెట్టినప్పుడు ఆయన పని ఫుల్గా చేయాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గుడ్ న్యూస్ షేర్ చేయాలి. దేవుని సువార్త అందరికీ కూడా ప్రకటించాలి. ఎప్పుడైతే దేవుని సువార్త ప్రకటించాం, మన ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోనికి తిప్పబడతారు. అలాగే చూసినట్లయితే ఇంకా కొన్ని పాపాలు దేవుని నుండి మనల్ని దూరం చేస్తున్నాయి. అవి మనం అనుకుంటాము అవి చిన్నవే కదా అని అనుకుంటాం, కానీ అవి చాలా పెద్దవి. అవే అన్నిటికీ మూల కారణాలు అవుతాయి. ఆజ్ఞల్లో మనం చూసినట్లయితే ఇంకొక దేవుల్ని మొక్కకూడదు అంటే చేతితో చేసుకున్న కింద భూమి అందే కానీ పైన ఆకాశం అందే కానీ వేటినైనా మీరు మొక్కకూడదు. చేతితో చేసుకున్నది ఏది మొక్కకూడదు. అలానే దేవుని పరిశుద్ధ నామమును అనవసరంగా ఉచ్చరింపకూడదు. అలాగే తల్లిదండ్రులకి అవిధేయత, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అవన్నీ పాపాలే. నెక్స్ట్ ఇంకను ఇవి డెడ్లీ సిన్స్ అంట, చాలా మరణకరమైన పాపాలు. ఏంటి ఆ పాపాలు అంటే గర్వము, అహము, లేదా ఏమంట కుళ్ళు, ఇంకొకరు ఎదుగుతుంటే మనం చూడలేము కదా. అటువంటి అంటే కొంచెమంది బాగా పాడితే మనం చూడలేము, కొంచెమంది బాగా వాక్యం చెప్తే మనం చూడలేము. నాకంటే చెప్పగలదా, నాకంటే బాగా పాడగలదా అనే ఆ స్వభావము కొంతమందిలో ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ చిన్న విషయమే కదా, ఇదేం పెద్ద పాపం కాదులే అని అనుకుంటాం. పెరగగా 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 అదే పెద్ద పాపం అవుతుంది. అన్నిటికీ మూల కారణాలు ఇవే. ఇంకొకరు లేజినెస్, సోమరిపోతుల, దేవుని విషయంలో సోమరిపోతుల్లా ఉంటే అది కూడా ఒక పాపమే. కోపము ఒక పాపమే. కొంతమంది ఉంటారు చిన్న చిన్న విషయాలకి కూడా కోపపడిపోతారు, చిన్న చిన్న విషయాలకి కూడా అలుగుతారు. అలగడం కూడా ఒక పాపమే. మరి గర్ల్స్కి మరి ముఖ్యంగా చూసినట్లయితే వాళ్ళకి ఏదన్నా అయితే చిన్న సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి మరి ఇట్టంటే కోపపడతారు, ఇట్టంటే మరి అలుగుతారు. అటువంటి అలిగే స్వభావము కూడా ఉండకూడదు. మరి ఇలాంటివి చాలా ఉన్నాయి, కానీ ఇలాంటివి మనలో ఉండకుండా దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేయాలి. దేవుడు ఎలా అయితే ఆయన తన పనిని పూర్తి చేశాడు, ఈ లోకంకి వచ్చి ఎందు నిమిత్తం వచ్చాడో, తన పని నిమిత్తము ఏ పని చేయడానికి వచ్చాడో ఆ పని అంతా కూడా ఆయన పూర్తి చేశాడు. మరి మనము కూడా ఈ లోకంలో ఏ పని నిమిత్తం ఇక్కడికి వచ్చి ఉన్నామో మరి దేవుడు మనకు తెలుసు కదా. దేవుడు చాలా మంది ఉంటారు, ఏమంటామంటే తాగుతారు, తాగడం వల్ల ఏమైందిలే అని అనుకుంటారు కదా. తాగడం వల్ల నీకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చినప్పుడు తాగడం అది నీ యొక్క హెల్త్ని నువ్వు పాడు చేసుకొని మళ్ళీ దాని కొరకు నువ్వు దేవా మళ్ళీ మీ కుటుంబం అంతటిని కూడా బాధ పెట్టడము, ఆ చిన్న చిన్న విషయాలు అని అనుకుంటాం, కానీ చాలా పెద్ద విషయాలుగా అవి మారుతాయి. అలాగే
చూడండి, ఇంత పాపపు స్థితిలో కూడా, ఇంత దేవుడు అంతలా బాధపడుతున్నా కూడా దేవుడికి మనం ఏమిస్తున్నాం చూడండి. మనకి జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. మనం ఆయనకి ఏం పెట్టాం? ముళ్ళ కిరీటాన్ని పెట్టాం. ఆయన మనకి ప్రశస్త వస్త్రాన్ని ఇస్తానన్నాడు. ఆనాడు తప్పిపోయిన కుమారుడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు తండ్రి చూసి పరిగెట్టుకొని, కుమారుడు పరిగెట్టలేదు కానీ తండ్రి పరిగెట్టి ఆయన హత్తుకొని ఆయనకి ప్రశస్త వస్త్రం ఇచ్చాడంట. కానీ మనము ఆ రోజు ఏం చేసాము? యేసు ప్రభు యొక్క డ్రెస్ని మనం పంచుకున్నాము. యేసు మనకి ఒకటి ఇస్తే మనం ఇంకొకటి ఇచ్చాము. మంచి ఇస్తే మనకి యేసేకి మనం వేరేవి ఇచ్చాము, చెడ్డవి ఇచ్చాము. అలాగే ఆయన మీ పాదము త్రొట్టిల్లకుండా, మీ పాదముకు రాయి తగలకుండా నిన్ను ఎత్తి పట్టుకుందురు అని చెప్తే మనం ఆయన పాదాలకి ఏం చేసాము? మేకులు కొట్టాము. ఆయన నా అరచేతిలో నిన్ను చెక్కుకొట్టిని అని అంటే ఆయన చేతులకు మనం ఏం చేసాం? మేకులు కొట్టాం. ఆయన మనకు మంచి చేయడానికి ఈ లోకానికి వస్తే మనము ఆయనకి వేరుగా, ఆయనకి విరుద్ధముగా మనం చేసి ఆయన బాధ పెట్టాం. ఇక మీదట ఇంకెప్పుడు దేవా, ఇంకెప్పుడు నేను నీకు విరోధంగా చేయను ప్రభా అని మీరు తీర్మానం చేసుకోండి. గుడ్ ఫ్రైడే అంటే అందరు అనుకుంటారు ఇట్ ఈస్ అ సాడ్ డే అనుకుంటారు, చాలా దీనమైన రోజు అని అనుకుంటారు. కానీ కాదు, దేవుడు ఈ యొక్క రక్షణ కార్యము చేయకుండా ఉండుంటే ఈ రోజు మనము ఇక్కడ ఉండేవారము కాదు. ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా మన లైఫ్ని లీడ్ చేసి ఉండేవారము కాదు. ఎప్పుడైతే యేసు ప్రభు రక్షణ కార్యం చేశారు కాబట్టి మనం ఇంత సంతోషంగా ఉన్నాం. ఇట్ ఈస్ నాట్ ఎ సాడ్ డే. ఈరోజు సాడ్ డే కాదు, ఈరోజు మనం ఆనందించాలి. దేవుడు నా కొరకు ఇంత త్యాగం చేశాడు. దేవా, నీకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఆయన కొరకు జీవించాలి. మరి ఆయన తన పని పూర్తి చేశారు. చివరికి మనము చూసినట్లయితే ఎలా అయితే పౌలు చెప్పాడో 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడిద్రి. ఎలా అయితే పౌలు అన్నాడు, మన జీవితంలో మనకిచ్చిన ఈ జీవితం యేసు దేవుడు మనకిచ్చిన జీవితంలో మంచి పోరాటము. మరి పౌలు అంటాడు కదా, దేవా జీవిస్తే నీతోనే, నీ కొరకే, మరణమైతే మేలు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతికితే దేవా ఎంత కష్టమైన అంటాడు కదా, కరువైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైన ఏది ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేదు అని చెప్పన్నాడు. పౌలు అన్నాడు, నిజమే. మరి ఏ కష్టము, ఏ నష్టమైనా సరే యేసు ప్రభువుతో మనం ఎల్లవేళలో ఉండాలి. మరి పౌలు అన్నట్లుగానే మరి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. హి హాస్ ఫినిష్డ్ హిస్ రేస్. ఎలా అయితే యేసు ప్రభు తన లైఫ్లో లేదా యేసు ప్రభు తను వచ్చిన పని నిమిత్తం ఎలా అయితే తను కంప్లీట్ చేశాడో, మనము ఈ లోకానికి వచ్చిన పని, దేవుడు మనల్ని పంపిన పని మొత్తము యావత్తు మరి మనము పూర్తి చేయాలి. అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాలి. జయము రాక పూర్వం జయమను జనులకు జయమౌను. జయము రాక పూర్వం జయమను జనులకు జయమౌను. స్తుతించు జనులకు జయమౌను. స్మరించు జనులకు జయమౌను. ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా. ఇక నప జయ పదమే కల్లా. సాధ్విలా అపవాది అనుకున్నట్లు జయము లేదు, ఇంకో మరణమే అనుకున్నాడు. కానీ దేవుడు, అపవాదికి ఏ ప్లాన్ ఉంటే దేవునికి బి ప్లాన్ ఉంటుంది. వాడికి బి 2 ప్లాన్స్ ఉంటే
ఇంకొక ప్లాన్, వాడు ఎన్ని ప్లాన్స్ వేసింది దానికి డబుల్ ట్రిపుల్ ప్లాన్స్ ఏసయ్య దగ్గర ఉన్నాయి. వాడు అనుకుంటున్నాడు ఇదే అంతము. అయితే యేసు ప్రభు 3వ రోజు మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నట్లుగా ఈరోజు యేసు ప్రభు తను నిరూపించాడు, తన యొక్క పనిని పూర్తి చేశాడు. మరి అంతయు సమాప్తమైన, ఇట్స్ ఫినిష్డ్, నేను వచ్చిన పని యావత్తు అయిపోయింది. ఇంకా మిగిలిన వారం మనము పూర్తి చేయాల్సిన వారం మనము. అటు దీవెన, అటు ఆశీర్వాదము, అటు కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనమందరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, మహాగణుడవు ప్రభువా, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామం నాకు లెక్కలేని వందనాలు.